అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4N 8న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఇప్పటికే 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో PVR ఇన్బాక్స్ ద్వారా విడుదలవుతోంది. అలాగే TFDA అధ్యక్షుడు VN ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ V సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వి అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 country people who are all white people from different countries. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వడ్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్ ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అందుకని ఈ యొక్క సినిమాని దానికి చిన్న అని బ్రాండ్ వేయకుండా ఒక గొప్ప సినిమా అవుతుంది. గొప్ప మనస్సుతో తీశారు. వాళ్ళ ఆశయం మంచిది. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక టైటిల్ని ఒక డైరెక్టర్కి దారాదత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి మంచి ఆశయం, మంచి అభిమతం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కలకాలం ఎంతో మందికి అవకాశాలను ఇస్తారు. ఇందులో కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు మోహన్ గారికి మరి వాళ్ళందరి టీంకి. ఇంకొకటి అడబాల గురించి చెప్పాలి. అడబాల ఇప్పుడు ఎట్లయితే మోహన్ గారు 24 క్రాఫ్ట్స్లో ఏముందో అని తెలుసుకోవాలనుకున్నారో, అడబాల అన్ని క్రాఫ్ట్స్లో ఈవెన్ నాకు తెలిసి ఒక అసిస్టెంట్ రాకుంటే కూడా ఆ పాత్ర కూడా పోషించాడు ఆయన. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏముండదండి, మనస్సులోని మాటను మంచి కోసం ఉపయోగిస్తే అది మనిషిని ఎక్కడో నిలబెడుతుంది. కాబట్టి అడబాల చాలా ఈ ప్రాజెక్ట్కి అసెట్ లాగా. సెకండ్, మోహన్ గారు ఉన్నా లేకున్నా మోహన్ గారి ఆశయాన్ని ఆయనలో తెచ్చుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అడబాల అని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా మంచి పెద్ద మనసుతోని ఈ యొక్క సినిమాని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.